బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోవాలని, లేని పక్షంలో బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అధ్యక్షతన కాచిగూడలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు దేశవ్యాప్త కులగణన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలు 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని, లేని పక్షంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాలను పక్కదారి పట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను బీసీలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఒక బిల్లును, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ మరో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిందన్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల బిల్లు కోసం బీసీలతో కూడిన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మసూదనాచారి, తాడూరు శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు. పద్ధతిలో జనగణన చేస్తామని చెప్తున్నారు. మీరు ఈ దేశంలో ఉన్న జనాభాని డిజిటల్ పద్ధతిలో కనుక లెక్కించాలనుకుంటే సుమారుగా 4 నుంచి 6 నెలల కాలంలోనే దీన్ని లెక్కించే అవకాశం ఉంది. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ అంశాలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా బీసీ శ్రేణులందరికీ అర్థమయ్యే విధంగా మీరు సమావేశాల్లో, తరచు పాల్గొనే సమావేశాలలో, మీ కుల సంఘాల సమావేశాలలో, వివిధ వర్గాల సమావేశాల్లో గ్రామ స్థాయి వరకు కూడా మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం సాధించుకోవాలి, 42% రిజర్వేషన్ ఏ విధంగా సాధించుకోవాలి, రేపొద్దున జరగబోయే జనగణనలో, కులగణనలో ఏ విధంగా మనకు న్యాయం దక్కాలన్న విషయాలపైన గ్రౌండ్ లెవెల్లో కింది శ్రేణులందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇలాంటి సమావేశాలు మీరందరూ కూడా తరచుగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినంత అవగాహన కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు చైర్మన్లో 20% లేదు. అంతేకాదు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ సరౌండింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీసీ నెలా చూడండి లేదు. ముఖ్యమైన పోస్టింగ్ లోపల దగ్గర ఈ భూముల ధరల ఏరియాలలో ఒక్కదానికి కూడా బీసీలు లేవు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాలైతే చెప్తా, ఇది మార్చుకోవాలి. ఈ వైఖరి మార్చుకోకపోతే ఉప్పెనవుతుంది. ఇది తుఫాను కాదు, ఉప్పెనవుతుంది. కాబట్టి ప్రజలకు తక్కువ చేయొద్దని చెప్పి తప్పనిసరి 42 పెంచే వరకు కూడా ఈ వాదం ఇట్లే కొనసాగుతుంది. మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికీ చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ విధానాన్ని ప్రకటించండి. మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు. మిత్రపక్షాలను ఉండండి, ఎట్లనైనా ఉండండి. ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు, పేదల కోసం మీరు పోరాడుతున్నారు. తప్పనిసరిగా అన్ని పార్టీలు తమ విధాన ప్రకటన జారీ చేయాలి. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కదిలి రావాలి. ఆయా పార్టీలు ఉన్న బీసీ శ్రేణులు, బీసీ నాయకులు ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరి ఈ హిస్టారికల్ సమయం తప్పనిసరి 42% పెంచడానికి ఒత్తిడి తీసుకురావడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.